హలో అండి. వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు నేను పిల్లల కోసం ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. మీ పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ఏదైనా స్నాక్ కావాలని అడిగితే ఇలా క్యారెట్తో చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఈ స్నాక్ని పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను పెద్ద సైజులో ఉండే 2 క్యారెట్స్ని తీసుకున్నాను. తర్వాత 2 ఉల్లిగడ్డల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలకు ఉండే పొట్టును తీసివేసుకోవాలి. తర్వాత క్యారెట్స్ కూడా కింద పైన కట్ చేసి పైన ఉన్న తొక్కను పీల్ చేసి తొలగించుకోవాలి. తర్వాత క్యారెట్స్ని ఇలా సన్నగా తరిగి రెడీగా పెట్టుకోవాలి. ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిగడ్డలు ముద్దలా ఉండకుండా గట్టిగా నొక్కిపెట్టి ప్రెస్ చేస్తూ ఒకదాని నుండి ఒకటి విడదీయాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుమును వేసుకోవాలి. తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీరను ఇలా సన్నగా తరిగి వేయాలి. కొద్దిగా కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ స్నాక్ రెసిపీ ఈవినింగే కాదండి, పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా అప్పటికప్పుడు జస్ట్ ఒక 15 మినిట్స్లో ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పుని, కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 స్పూన్ కారం వేశాను, 1/2 స్పూన్ సాల్ట్ వేశాను. మీరు మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు కారం వేశాక మిశ్రమాన్ని అంతటిని మళ్ళీ ఒకసారి గట్టిగా నొక్కిపెట్టి ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చేయడం వలన మనం సాల్ట్ వేసాం కాబట్టి క్యారెట్ నుండి, ఆనియన్ నుండి వాటర్ అనేది కాస్త బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో 1 కప్పు బియ్యం పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. క్యారెట్, ఆనియన్ నుండి వచ్చే తడికి సరిపడా మాత్రమే పిండిని యాడ్ చేయాలండి. ఒకేసారి పిండిని వేసామంటే డ్రై అయిపోతుంది, అప్పుడు వాటర్ వేయాల్సి వస్తుంది. అలా వాటర్ వేసామంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది, అలాగే పైన క్రిస్పీగా కూడా రావు. కాబట్టి అందులో ఉండే తడికి సరిపడా మాత్రమే కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ గట్టిగా నొక్కి పెట్టి ప్రెస్ చేస్తూ సాఫ్ట్ చపాతీ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకు క్యారెట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పిండి ముద్దను బాగా ప్రెస్ చేసి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని చేతికి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనకు నచ్చిన సైజులో షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ముందుగా రౌండ్గా చేసి తర్వాత 4 సైడ్స్ అరచేతిలో నొక్కి పెడితే ఇలా మనకు షేప్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఈరోజు పిల్లల కోసం చూపిస్తున్నాను కాబట్టి ఇలా రెక్టాంగిల్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నానండి. పెద్దవాళ్ళ కోసం అయితే రౌండ్గా చేసేసుకోండి, క్విక్గా అయిపోతాయి. ఇలా షేప్ ప్రిపేర్ చేయడానికి ఒక 5 మినిట్స్ టైం ఎక్కువగా పడుతుంది. కానీ ఇలా చేయడం వలన పిల్లలు ఇంప్రెస్ అయ్యి ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా చేసే దానిలో కొంచెం
వెరైటీగా చేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరీ ఎక్కువ సమయం ఏమీ పట్టదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఎక్కువ టైం పడుతుంది అంతే. ఇలా రౌండ్ బాల్ లాగా చేసి గట్టిగా 2 అరచేతులతో ప్రెస్ చేసి తర్వాత 4 సైడ్స్ ఇలా అరచేతితో మనం నొక్కామంటే మనకు షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగే పిండినంతటిని ప్రిపేర్ చేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ కానీ తేలితవ కానీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు అందులోకి ఆయిల్కి సరిపడా ఒక్కొక్క దాన్ని వేసుకోవాలి. వేసిన వెంటనే కదపొద్దండి. వాటి చుట్టూ ఉన్న బుడగలన్నీ తగ్గిపోయాక బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోవాలి. తర్వాత మరో 1-2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లిప్ చేసుకుంటూ 2 సైడ్స్ మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యాక తీసి ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. అప్పుడు ఇందులో మిగిలిపోయిన ఏదైనా ఎక్కువ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. ఇక్కడ మీకు సెకండ్ రౌండ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న వాటన్నింటినీ ఆయిల్కి సరిపడా వేసుకుంటూ టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. క్యారెట్తో చేసిన ఈవినింగ్ స్నాక్ రెసిపీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.